ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మీరు బయటకొచ్చిన తర్వాత, ఎందుకు జీవన్ రెడ్డి మీ నియోజకవర్గం సంబంధం లేనటువంటి నేత. అయినప్పుడు కూడా మీ మీద ఎందుకు ప్రధానంగా విమర్శలు చేస్తుంటే ఏంటి? ఆయన్నెందుకు ఉసిగొలుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే? అది ఆయన రాజకీయం అని అంటారు చూడండి. అసలు జీవన్ రెడ్డి లాంటోడు ఏం మాట్లాడుతుండో ఆయన నిజంగా మీరు పర్సనల్‌గా ఎళ్లి నిజంగా ఎలిగేట్ చేసేది కరెక్టా అని అడగండి. కెమెరా లేనప్పుడు. ఆయన కరెక్ట్ అంటాడా? కాదంటాడా? అడగండి. ఊరికే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుండని నేను అనుకుంటాను. లేకపోతే ఏదైనా ఆధారాలు పెట్టమనండి. ఆధారాలు పెట్టి ఫస్ట్ 30 ఎకరాలు అన్నాడు. తర్వాత 100 ఎకరాలు అన్నాడు. తర్వాత 1000 ఎకరాలు అంటుండు. ఏమన్నా మామూలు మాటనా? కబ్జా ఇవాళ 300 గజాలు 30 గజాలు సిటీలో కబ్జా చేసేటోళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక నిమిషంలో పట్టుబడుతుంది. ఏమన్నా ఇది ఉందా? నా మీద ఆయన మాట్లాడడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ విపరీతంగా బాచ్పల్లిలో ఇన్ని ఎకరాల కబ్జా, ఇంకో దగ్గర ఇన్ని ఎకరాల కబ్జా అనేది ప్రధానంగా ఇవాళ మీ మీద కబ్జా ఆరోపణలు ప్రధానంగా చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ. రంజిత్ రెడ్డి ఇవాళనే కనిపించిండు. గత 5 ఏళ్లలో కనిపించలేదా? ఇదే ఇంటికి ఎన్నిసార్లు వచ్చిండు? ఇదే ఇంటికి ఎన్నిసార్లు నవ్వుకుంటూ ఇక్కడ కూర్చుని అప్పుడు నా మీద ఎలిగేషన్ లేకుండేనా? కబ్జా నేను 30 రోజులలో చేసినా, అంతకంటే ముందు చేసినా. నా ఇంటికి వచ్చినప్పుడు ఎంతమంది చూసినారు? ఆయన ఎన్నిసార్లు వచ్చేటోడు? ప్రతిరోజు వచ్చి ఇక్కడనే కూర్చుంటానికి సడన్గా ఏమైంది? ఆయన్ని అడగండి. ఎలిగేట్ చేసినాను. నేను జీవన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతలేదంటే రాజకీయ పరంగా మాట్లాడుతుండా, పర్సనల్గా మాట్లాడుతుండా? పర్సనల్గా మాట్లాడితే ఏదన్నా మీరు పర్సనల్గా వెళ్ళి అడగండి. అంటే నా ప్రధాన పాయింట్ ఏంటంటే ఆయనకు సంబంధం లేని నియోజకవర్గంలో ఎందుకు ఆయన మీ మీద ఇవాళ టార్గెట్ చేస్తున్నాడు మిమ్మల్ని? పార్టీ పరంగా మాట్లాడుతుంది నేనేమన్నాను. ఎవరైనా మాట్లాడచ్చు. పార్టీ కార్యకర్తగా కోపం మీద మాట్లాడవచ్చు, లేదా పార్టీ చెప్తే మాట్లాడవచ్చు. ఏదైనా రుజువుతో మాట్లాడాలి. ఇప్పుడు మీకు నాకు ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, ఫ్రెండ్షిప్లో అలిగేట్ చేస్తే కోపం తప్పు చేసిన పోయి నువ్వు అని చెప్పి మనం మాట్లాడవచ్చు. లేకపోతే తెలియనప్పుడు ఏదన్నా ఆరోపించవచ్చు. కానీ ఇవాళ ప్రజలకు కూడా ఒక అంశం మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీ ప్రతిపక్ష నేతగా ఉన్నట్టే మీ ప్రత్యర్థి అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. దానా స్కామ్, కోళ్ళ స్కామ్ అనేది పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుంది. దానికి మీ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండబోతుంది? దానా స్కామ్, కోళ్ళ స్కామ్ ఎన్ని ఇయర్స్ నుండి మాట్లాడుతున్నాడు ఆయన? 3 ఏళ్ల క్రితం ఎప్పుడైనా మాట్లాడిండా? 4 ఏళ్ల క్రితం ఎప్పుడైనా మాట్లాడిండా? దాని గురించి రైతులు మా అసోసియేషన్ కాదు, నాదేం హ్యాచరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇంకో గుడ్లు ఉత్పత్తి చేసే అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళ మధ్యలో వాళ్ళు పేపర్లో మాట్లాడుకున్నారు. అప్పుడు నిద్రపోయిన కొండా విశ్వేశ్వరరెడ్డికి నిద్ర లేచి వచ్చి ఎలక్షన్ల ముందు మాట్లాడతాడు. మొన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడినప్పుడు నేను అదే చెప్పిన, ఏదైనా స్కామ్ చేస్తే రేపు రా, 1 వీక్లో రా. 1 వీక్ వరకు రాకపోతే జర్నలిస్ట్ సోదరులు అడగొద్దు నన్ను, నేను విశ్వేశ్వరరెడ్డి కూడా ఎవరు అడిగినా రిప్లై చేయాలి. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఓడిపోతాడు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ సేమ్ దానా స్కామే మాట్లాడతాడు. గుడ్ల స్కామ్, దానా స్కామ్. అరే భయ్, ఒక్క గుడ్డు తెలియదు నీకు, దానా తెలియదు, దానిలో స్కామ్ అయిందా లేదా అసలు రుజువు లేదు. మళ్ళీ అంటాడంట నాకు తెలియదు ఏదో స్కామ్ అని అంటున్నారు, అందుకే మాట్లాడుతున్నా అంటాడంట. మాట్లాడేటప్పుడు చదువుకున్నోడు, తెలివైనోడు, అంత కొండ అన్న ఇంటి పేరు చాలా పెద్ద పేరు ఉన్నది, స్టేటస్ ఉన్నది అనేటోడు ఇంత చీప్ ఎలిగేషన్స్ ఎట్లా చేయగలుగుతారు ఎవరైనా?